హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఇడ్లీ పిండితో దిబ్బ రొట్టె ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇడ్లీ పిండి 2 సార్లు వేసుకున్నాక మూడో రోజు తినబుద్ధి కాదు ఇడ్లీలు. అప్పుడు వెరైటీగా చేసుకోవచ్చు ఈ పిండితోటే. ఈ పిండిలో చూడండి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయ, జీలకర్ర, ఉప్పు వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని అందులో వేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఈ పిండిలో వేసుకుందాం. సాల్ట్ చూసుకొని సరిపోకుంటే మళ్ళీ వేసుకోవాలి. ఇలా పిండి ఇలా ఉంటే సరిపోతుంది, దిబ్బ రొట్టె మంచిగా వస్తుంది. చట్నీ కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకుంటున్నా. దిబ్బ రొట్టె చట్నీ కోసమే. ఇప్పుడు మనం చేసే దిబ్బ రొట్టె కోసం ఒక 3 పచ్చిమిర్చి, ఇవి మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత చట్నీ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని. ఇవి చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని కొంచెం సాల్ట్, 2 ఎల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుందాం. చట్నీ రెడీ అయింది. ఇప్పుడు దోశలు వేసుకుందాం, దిబ్బ రొట్టెలు. ఇందులో మనం మిక్సీ పట్టుకున్నంత మిశ్రమం వేసాను. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ వేసుకొని ఇలా చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. సన్నని మంట మీద మంచిగా కాల్చుకోవాలి. చట్నీ చాలా బాగుంది, మెత్తగా వచ్చింది, కాలుతుంది బాగా. చూడండి ఎలా బబుల్స్ వచ్చిందో. చాలా బాగుంది. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.